మీరు చెప్పినట్లుగా 2029లో కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే మళ్ళీ 2034లో కూడా అధికారంలోకి రాగలదంటారా? ఎస్ అండి, ఇది వెరీ ఇంపార్టెంట్. నేను ఒకటే చెప్తున్నా, 2029లో 100కి 100% రాహుల్ గాంధీ గారు ప్రధాని అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మోడీ గారికి వృద్ధు అవడం కొత్త ఫేసు. ఆ కొత్త ఫేస్ ఎవరైనా రాహుల్ ని తట్టుకోవడానికి అంత ఆస్కారం లేదు. ఇండి గ్రూపులు సారథ్యం, యాంటీ ఇన్కంబెన్సీ, ఈ యొక్క పరిపాలనలో ఛాలెంజెస్, విదేశీ, ఇవన్నీ ఛాలెంజెస్ అనమాట. కాబట్టి వాటర్ కూడా 15 సంవత్సరాలు పరిపాలించింది బీజేపీ. కొత్త వాళ్ళకు అవకాశం ఇద్దామని కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చే విధంగా ఉంది. కాబట్టి కాంగ్రెస్ అధికారంలో రావడానికి ఎక్కువ పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. అది 2024 ఎన్నికల్లో మనకు రూఢి అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ 2029 రాహుల్ గాంధీ గారి సారథ్యంలో, అంటే ఇండి గ్రూపే, కాంగ్రెస్ ఒంటరిగా అధికారంలోకి వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఇండి గ్రూప్ అందరితో కలిపి ఒక సంకీర్ణ ప్రభుత్వం ద్వారానే కాంగ్రెస్ ప్రధాని అయ్యే అవకాశం ఉంది రాహుల్ గాంధీ గారు. మరి అయిన తర్వాత 2029 నుంచి 34 వరకు ఆయన పరిపాలించిన తర్వాత 34లో మళ్ళీ అధికారం నిలబెట్టుకోగలరా అంటే నాకు తెలిసినంత వరకు నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఇండి గ్రూపులు అధికారంలోకి వస్తాయి బీజేపీని తట్టుకోలేక అస్తిత్వం కోసం, కానీ మళ్ళీ వాళ్ళు లుకలుకలు మొదలవుతాయి. ఇప్పుడు బీజేపీ అంత స్ట్రాంగ్ గా కాంగ్రెస్ పార్టీ లేదు. అది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి కాంగ్రెస్ ఒంటరిగా బీజేపీ లేక ఆధిపత్యాన్ని ఇప్పుడు ఇండి గ్రూప్ లో ప్రదర్శించలేదు. కాబట్టి రాహుల్ ప్రధాని అవుతారు, కానీ ఇప్పుడు ఎన్డీఏ గ్రూప్ లో ప్రధాని మోడీ అయిన అంత స్ట్రాంగ్ గా రాహుల్ ఉండరు. కాబట్టి ఇండి గ్రూప్ లో పార్ట్నర్లు ఎప్పుడు కొట్టుకోవడం ఇవన్నీ ఉంటది. కాబట్టి పరిపాలన అంత సవ్యంగా అయ్యే అవకాశం లేదు. కాబట్టి 5 సంవత్సరాలు పూర్తిగా అధికారంలో 100కి 100% ఉంటారు. ఎందుకంటే కోయిలేషన్ పాలిటిక్స్ లో ఇండియా చాలా మెచ్యూరిటీ వచ్చేసింది. ఇప్పుడు ఒకప్పుడు కోయిలేషన్ 1989 2014 మధ్యలో 25 సంవత్సరాల కోయిలేషన్ కాదండి. ఇప్పుడు కోయిలేషన్ 2.0 నడుస్తుంది ఇప్పుడు ఏది మోడీ గారి ఆధ్వర్యంలో. కాబట్టి 5 సంవత్సరాలు 2029 నుంచి 34 వరకు రాహుల్ గాంధీ గారు ప్రధానిగా ఉంటారు. కానీ 2034 నాటికి మళ్ళా బీజేపీ మళ్ళా తెమ్ములుకొని యోగి ఆదిత్యనాథ్ గారు మాక్సిమం ఉండే అవకాశం ఉంది. యోగి ఆదిత్యనాథ్ మళ్ళీ ప్రధాని 2034లో అవుతారు. ఎందుకంటే కాంగ్రెస్ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒంటరిగా దాన్ని నిలబెట్టుకునే అవకాశం ఇండి గ్రూప్ లేదు. కాబట్టి 2034 ఎన్నికల్లో 29లో ప్రధానిగా ఇటు ఇండి గ్రూప్ నుంచి రాహుల్ గాంధీ గారు అవుతే 34 వరకు ఉండి 34లో మళ్ళా బీజేపీకి అధికారం కోల్పోబోతుంది అనేది వచ్చే ఒక దశాబ్ద మొత్తం పాలిటిక్స్ జాతీయ రాజకీయాలు చాలా జాగ్రత్తగా అన్ని డైమెన్షన్ లో అన్బయాస్ నిష్పక్షపాతంగా మనం చూసినట్టయితే, తర్వాత ప్రజలు కూడా మార్పు కోరుకోవడం అనేది ఒకటి చూస్తే మనకి అనివార్యంగా కనిపిస్తుంది. 29లో రాహుల్ ప్రధాని, 34 వరకు ఉంటారు. 34లో మళ్ళా యోగి ఆదిత్యనాథ్ బీజేపీకి అధికారం కోల్పోతారు.